హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు క్యాప్సికమ్ వేసి కొబ్బరి వేసి ఫ్రై చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది రైస్కి చపాతీకి తినేటప్పుడు ఇది ఎట్లా చేసుకోవాలో చూస్తామా. మరి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ బాగా వేడయింది. ఇప్పుడు శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఇవి బాగా చిటపట్లాడాలి. ఇప్పుడు 2 ఎర్రగడ్డలు, పెద్ద ఎర్రగడ్డలు కట్ చేసుకొని వేసుకున్నానండి. ఈ క్యాప్సికమ్ ఫ్రైకి ఎర్రగడ్డలు ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఇవి బాగా ఇట్లా ఫ్రై చేసుకుంటాము. దీనికి కొద్దిగా వెల్లుల్లిపాయలు ఇట్లా ఒలుచుకొని కట్ చేసి వేసాను. పచ్చిమిరపకాయలు ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసానండి. మనం కారానికి ఎర్ర కారం ఏం వాడడం లేదు, పచ్చిమిర్చితోనే ఇది సరిపోతుంది కారము. దానికని మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంక 2 పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు. నేను మధ్యలో కట్ చేసి ఇట్లా వేసానండి. అప్పుడైతే మన కారం బాగా వస్తుంది బయట. ఇప్పుడు క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేసేసుకుంటాం. ఇట్లా కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేశానండి. ఎర్రగడ్డలంత ముక్కలే ఉండాలి క్యాప్సికమ్ కానీ. ఇది బాగా ఒకసారి ఇట్లా ఫ్రై చేసుకుంటాము. ఇప్పుడు ఉప్పు వేసుకుంటామండి. ఇప్పుడు క్యాప్సికమ్ నుండి, ఎర్రగడ్డ నుండి నీళ్ళు వస్తాయండి. బాగా ఇట్లా మంచిగా ఫ్రై అవుతాయి. ఉప్పు వేసుకున్నామంటే టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకున్నాము. బాగా ఇట్లా ఒకసారి ఇట్లా కలుపుకుంటూ మంచిగా మూత పెట్టిగానే ఉడికించుకోవచ్చండి. చూడండి ఎంత బాగా నీళ్ళు వదిలినాయి, మనకు బాగుంది. ఇప్పుడు వచ్చేసి క్యాప్సికమ్ కానీ ఒకసారి తిని చూసినామంటే తెలుస్తుంది. ఇందులోకి శనగపిండి ఒక 2 టేబుల్ స్పూన్లు అంతా వేసానండి, పచ్చి శనగపిండి. ఇప్పుడు ఇది వేసి ఒక్కసారి ఇట్లా బాగా కలుపుకుంటాము. క్యాప్సికమ్ బాగా ఉడికిందన్నాకనే ఇవి వేసుకోవాలండి. ఇప్పుడు కొబ్బరి తురుము ఒక 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి క్యాప్సికమ్. ఇట్లా చేసుకున్నామంటే బాగా మిక్స్ చేసుకుంటాము. ఎక్కువ మసాలాలు పడితే కానీ క్యాప్సికమ్ రుచిపోతుందండి. దీనికి ఇట్లా తక్కువగా మనం వెల్లుల్లిపాయలు మాత్రం వేస్తున్నాం. ఇప్పుడు ఇంకేం ధనియాల పొడి అవన్నీ కానీ ఏం అవసరం లేదండి. బాగా ఎర్రగడ్డ, ఈ పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ వాసన చాలా బాగుంటుంది ఇట్లా తినడానికి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు ఇట్లా మంచిగా సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి, అంతా మిక్స్ అయ్యేలాగా. కొబ్బరి అంతా బాగా పట్టుకొని మంచిగా టేస్ట్గా రెడీ అయిపోయిందండి మన క్యాప్సికమ్ కొబ్బరి ఫ్రై. మనం అన్నం కానీ చపాతీ కానీ తింటుంటే ఈ ఎర్రగడ్డ క్యాప్సికమ్ నోటికి తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు అన్నంలోకి తింటున్నానండి నేను ఈరోజు. ఇప్పుడు ప్లేట్లోకి ఫ్రై తీసుకుంటాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. పిల్లలు కానీ బాగా ఇష్టంగా తింటారండి క్యాప్సికమ్. కానీ మనకి హెల్త్కి ఎంతో మంచిది కదా, సి విటమిన్ ఎక్కువ ఉంటుంది అంటారు. ఇట్లాంటివి ఎట్లా చేయాలనేది తెలియకుండా ఉంటుంది ఒక్కొక్కసారి. ఇట్లా చేసుకున్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. అన్నం తీసుకొచ్చుకున్నాను, అన్నంలోకి క్యాప్సికమ్ ఫ్రై వేసుకొని కలుపుకొని తింటుంటే చాలా బాగుందండి. చపాతీ కానీ బాగుంటుంది ఇది ఇట్లనే తినడానికి. ఒక ముద్ద తినేసానండి. చాలా చాలా టేస్ట్గా ఉంది. ఈ కొబ్బరికి క్యాప్సికమ్కి చాలా బాగుందండి కాంబినేషను. మీరు ఇట్లనే చేసుకోండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, బాయ్.